హాయ్ అండో మన తెలుగువారు బాగున్నారు కదా. నేను మీ కువైట్ తెలుగు అమ్మాయిని. ఈ వీడియో వచ్చేసి రొటీన్ వీడియో అయితే కాదు. చాలా అంటే చాలా బాగుంది వీడియో వచ్చేసి. మీరు కూడా ఒక క్లిక్ వేసేయండి. నేను ఎక్కడికి వెళ్ళానంటే సాల్మియాలోను అవనీస్ మాల్ అనేసి ఉంది. ఆ మాల్కి అయితే వెళ్ళాను. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా అట్రాక్ట్గా ఉంది. నచ్చిందనమాట బాగాను. ఈ పడవలు చూడగానే ఎక్కి కూర్చోవాలన్నంత ఆశ అయితే కలిగింది నాకు. కూర్చునే అంత సీన్ అయితే లేదు కదా మనకి. ఇంకా అందుకనేసేసి వీడియో తీస్తే బాగుంటుందనేసేసి ఇది వచ్చేసి బిర్జీ అండి. కింద అయితే కార్లు వెళ్తూ ఉన్నాయి. పైన ఈ బిర్జీ చాలా మోడల్‌గా నిర్మించారు. మీకెలా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయొచ్చు. ఓకేనా? నేను ఫస్ట్ టైం రావడం గురించి నాకంటే చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉందనమాట ఈ ప్లేస్ చూసేసరికి. కిందేమో పొలోమంట కార్లయితే వెళ్ళిపోతున్నాయి. అదిగో చూడండి కావాల్తేని. బ్రిడ్జి కూడా చాలా అంటే చాలా బాగా చే కట్టారనమాట. మరి ఈ బ్రిడ్జి కట్టడానికి ఎంత టైం పట్టిందో ఏంటో నాకైతే తెలీదు. ఇక్కడ చూసారా ఫస్ట్ ఎంట్రింగ్‌లో ఉన్న షాప్ అనమాట ఇది లోపల. అతన్ని అడిగాము పర్మిషను. ఇలా వీడియో తీసుకోవాలంటే ఓకే తీసుకోండి అనేసేసి డన్ చెప్తున్నాడు. చాలామంది మంచివాళ్ళు కూడా ఉన్నారండి. చక్కగా అలా తీసుకోమంటారు. అందుకని సంతోషంతో నేను ఇంకా బాగా తీయడం మొదలుపెట్టాననమాట. చూసారా ఇవన్నీ వచ్చేసి బ్రాస్లెట్ అనమాట. బ్రాస్లెట్, ఉంగరాలు ఇంకా అన్నీ ఉన్నాయి. ఏది కూడా అసల తక్కువకైతే రాదండి. ప్రతీదీ కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను. మళ్ళీ ఇవన్నీ కూడా గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డే ఇవొచ్చేసి. ప్రతిదానికి గ్యారంటీ ఉంటదనమాట. ఇలాంటివి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవే కాదు. ఈ వీడియో కడగంట చూస్తే కనుక మీకు అర్థమవుతదనమాట. కువైట్‌లో షాపులు ఎలా ఉంటాయి, ఏంటి అనేసేసి. నేను ఇదొకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. మీరు చూడండి ఖచ్చితంగా. ఓకేనా? మీకు నచ్చుతదని నేనైతే అనుకుంటున్నాను. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇది వచ్చేసి మొత్తానికి స్పోర్ట్స్‌కి సంబంధించిందనమాట. స్పోర్ట్స్‌కి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కొన్ని కొన్ని పేర్లైతే నాకైతే తెలీదు వీటిలోను. కానీ చాలా అంటే చాలా పెద్ద షాప్ అనమాట ఇదొచ్చేసి. షాపులు కూడా కాదు మాల్. ఇవి స్విమ్మింగ్ పూల్‌కి సంబంధించినవి. ఒక్కో సైడు ఒక్కోటి పెట్టారు. ఒక్కో సైడు ఒక్కోటనమాట. చూసారా? ఇవన్నీ కూడా స్విమ్మింగ్ పూల్ ఇవే ఇవన్నీ గూడా. వీడియోల మీద అయితే ఇంట్రెస్ట్ పోయింది ఫ్రెండ్స్. అందుకే ఈ మధ్యన వీడియోస్ అనేది చేయట్లేదు. ఎంత చేసినా కానీ వ్యూస్ ఏమో తక్కువ వస్తున్నాయి అనేసి ఇంకా అలాగా చేయలేదన్నమాట. ఇదివరకైతే ఎమ్మటెమ్మటే పెట్టేదాన్ని అనమాట. ఇప్పుడైతే అట్లా పెట్టట్లేదు నేను వీడియోస్. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నారు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇంకా ఎక్కువ కనిపిస్తారు. చాలా లాంగ్ వీడియోనే ఇది వచ్చేసి. ఇదంతా జిమ్ అనమాట. జిమ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. సైకిళ్ళు. మా పిల్లోడైతే ఈ సైకిల్ ఇస్తే చాలు ఎంచక్కా తొక్కేద్దుడు. కానీ నేనేమో కువైట్లో ఉన్నాను, వాడేమో ఇండియాలో ఉన్నాడు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా సైకిళ్ళు ఫ్రెండ్స్.
అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా మొత్తానికి ఏట్లకయ్యే ఇది బాగా పెట్టారనమాట. మన ఇండియా డబ్బులు చాలా డబ్బులు పడతాయి. ఇవి వచ్చేసి కాయమాలు. ఈ క్యామాలు వచ్చేసి ఏం చేస్తారంటే బర్రెల్లోకి వెళ్ళినప్పుడు, బర్రెల్లో కంటే వఫ్రాకి కట్ట వెళ్ళినప్పుడు ఇవి పట్టుకు వెళ్తారనమాట. అక్కడికి తీసుకువెళ్ళి అలా ఒక గుడిసె కింద చేసుకొని అందులో కూర్చొని చాయ్ కాఫీ కట్ట తాగుతూ ఉంటారు. వాళ్ళకు ఒక అదొక సరదా. మనమైతే పొలం పనులకి కట్ట వెళ్తూ ఉంటాము. వాళ్ళేమో అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఈ చలికాలం వచ్చేసరికి మరీ ఎక్కువ అనమాట. ఆ టెంట్లు వేసుకుని ఉంటూ ఉంటారు. కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి వస్తూ ఉంటారనమాట. కొంతమందికి అయితే విల్లులు కూడా ఉంటాయిలేండి వఫ్రాల్లోనూ. చూసారా, ఇవన్నీ షూ అనమాట. ఎందుకంటే చాలా పెద్ద వీడియో, అందుకనేసి ఎక్కువ శాతం నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. ఎవరు కూడా ఏమనుకోవద్దు, నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా 25 KD అంట. అది వచ్చేసి ఆ కేమ అంటే అదే టెంట్ టైప్ అనమాట. అది చెప్పాను కదా, బయటకు వెళ్ళినప్పుడు తీసుకువెళ్తూ ఉంటానన్నమాట. అన్నీ కూడా కాస్ట్లీ, ఏది కూడా అది అజనాబీ అయితే కొనలేరు. అజనాబీ అంటే మాలాంటి వాళ్ళు అనమాట. ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళేంటి, బయట పనులు చేసుకునే వాళ్ళేంటి, మాలాంటి వాళ్ళు ఇలాంటి షాపింగ్ చేయాలంటే చాలా కష్టం. ఏదో సరదాగా మేడం వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి నేను వాళ్ళు కూడా వెళ్ళాను. వీడియో తీసుకోవడానికి బాగా యూజ్ అయ్యింది నాకైతేనే. కేవలం వీడియో కోసమే పాపం వాళ్ళు పిలిచారు. ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ అండి. మా సార్ అయితే నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, ఇవి ఎంత ఉంటాయి అనుకుంటున్నావు లక్ష్మి అనేసి అడిగారు. అడిగితే నేను అన్నాను, ముమ్కిన్ ఒక 100 KD అట్లా ఉంటుందేమో సార్ అంటే, కాదు 1000కి పైన ఉంటాయి ఈ వాచెస్ అనేసి చెప్పారు. అప్పుడు నా గుండె అయితే ఆగిపోయింది దెబ్బతోటి. బాబోయ్ 1000 దినార్ల వాచ్ వచ్చేసి అనేసి అనుకున్నాను నేను. మనం ఎక్కడ కొంటామండి అంతంత రేట్లు? కనీసం 5 దినార్లలో కొనాలన్నా కూడా కొంచెం ఆలోచించి కొనుక్కుంటాం మనం అయితేనే. కోయిట్ వాళ్ళకి పర్వాలేదండి, వాళ్ళైతే ఎంత కాస్ట్లీ అయినా కొనగలుగుతారు. ఎందుకంటే దేశం వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే. ఇవన్నీ సెంట్ బాటిల్స్ అనమాట. ఏది కూడా తక్కువ ఉండదండి నాకు తెలిసి. ప్రతిదీ కూడా చాలా రేట్ ఎక్కువ ఇక్కడ. చూసారా ఎక్కడికక్కడ ఎలా ఉన్నాయో. మన ఇండియన్స్ కూడా వస్తారు, కాకపోతే తక్కువ కొంటారనమాట. కొన్ని వాళ్ళకి అంటారు డబ్బులు ఉన్న వాళ్ళు. నాకు ఈ చెట్టు అయితే భలే నచ్చేసింది. ఇది కూడా ప్లాస్టిక్ చెట్టే. కొన్నిసార్లు ఈ వీడియో వచ్చేసి ఈ పొడవుగా తీసేసాను, అడ్డంగా తీయకుండా. ఇంకా అందుకే ఇలాగా ఉన్నదనమాట. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఎదరికెళ్ళే కొంది ఇంకా బాగుంటాయండి. చూడండి, ఇవన్నీ కూడా ఇవి చైన్లు అనమాట, డైమండ్ చైన్లు అనమాట ఇవన్నీ కూడాను. ఇందులో కనీసం ఒక్కటి కొనాలన్నా నేను కనీసం ఒక 20 years 10 years ఇక్కడే కష్టపడలేమో. నాకైతే అంత ఆశ లేదు. మీకు ఎలాగనిపించిందో వీడియోలో మాత్రం ఖచ్చితంగా నాకు ఇన్ఫామ్ చేయండి. బోరింగ్గా అనిపించిందా, లేకపోతే పర్వాలేదు బాగానే ఉందా అనేసి. ఎలా అయితేనే మొత్తానికి చెప్పండి, చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. కానీ నాకే వీడియో తీసుకోవడం అనేది కొంచెం కష్టం అనిపించింది అనమాట. ఇలాగా ఇంకా తప్పదు కదా. ఆ కార్ అక్కడ ఎందుకు పెట్టారో కూడా తెలియదు నాకైతేనే. ఏదో లాటరీ కింద ఉంది మొత్తానికి.
సెంట్ బాటిల్ చూసారా ఫ్రెండ్స్ ఎలా. ఈ చెక్కలు వచ్చేసి బహూర్ అండి. దీన్ని బహూర్ అనేసి అంటారు. కొయిటు వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వేసుకునే ధూపం అన్నమాట. ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది. ఈ సెంట్లు అవి ధూపం వేసుకునేవి వాళ్ళు మాత్రమే కొనగలుగుతారండి నిజంగాను. అవి వచ్చేసి ఏంటనుకుంటున్నారా, అక్కడ అగరత్తుల కింద ఉంటున్నాయి కనిపిస్తున్నాయి కదండి, అది కూడా సెంటు టైపే, కానీ బాగా స్మెల్ వచ్చేదానికనమాట. వీళ్ళల్లో బాగా వేసుకుంటారు. వాళ్ళకి ఈ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట కొయిటీస్కి. ఈ బహూర్ అనేది కూడా వాళ్ళు బట్టలకే కాదు, ఇంట్లోనే కాదు, బాగా స్మెల్ వచ్చేదానికి పెట్టుకుంటారు. ఇవి వచ్చేసి సమ్మ అంటారండి. ఈ పక్కన కనిపించినాయి కదా, అవి సమ్మ అనమాట. ఇవి వచ్చేసి సెంట్ బాటిల్స్. ఇవన్నీ కూడాను, ఇవన్నీ కూడా సెంట్ బాటిల్. ఎంత వెరైటీగా పెట్టారో చూసారా, అన్నీ కూడా డిజైన్ చేసి పెట్టారనమాట. మీకు ఎలా కనిపిస్తుంది? నేను ఇతన్ని కూడా పర్మిషన్ అడిగాను, వీడియో తీసుకుంటాను, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందనేసి చెప్పాను అనమాట. సరే తీసుకో అనేసి అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఇవి వచ్చేసి అయితే స్వెట్స్. ఇంకా ఒకటి లేదు, అది లేదు, ఇది లేదు అనడానికి లేదనమాట. ప్రతి ఐటమ్ అక్కడ ఉంటుంది, అక్కడ దొరుకుతుంది. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అనమాట. ఒక ప్లేస్కి ఒకటి, ఒక ప్లేస్కి ఒకటి అలా ఉంటుంది. మనం ఓపుకుండి తిరగాలి లోపలంతా కూడాను. ఓ ట్రైల్ వేస్తాను ఎలా ఉంటుందో ఏంటో అని. నా ఫేస్కి ఆ స్పెట్స్ అయితే సెట్ అవ్వలేదు. చూసారంటే తిడతారేమో అని అనుకున్నాను, కానీ ఏమనలేదు. ఒక మన ఇండియా లేడీయే ఉంది అక్కడ, సేల్స్ గాల్ కిందనమాట. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారు, చిన్నపిల్లలు బ్యాండ్స్ ఇంకా వగేరా వగేరా అనమాట. బ్యాగ్లే కాదు, అవే కాదు, ఇవే కాదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మేకప్ కిట్స్ ఇంకా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చెవిలీలు కట్టాను. నాకు ఈ బుల్లి బ్యాగులు అయితే భలే అనిపించింది. చాలా ముచ్చటగా ఉన్నాయి, చూసేదానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. చూసారా ఎంత డిజైన్స్ ఉన్నాయో, చాలా చాలా డిజైన్లు ఉన్నాయి ఇక్కడ. ఏది కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కానీ మనం ఇక్కడ కొనుక్కొని ఇక్కడి నుంచి పంపించుకునే కన్నా మన ఇండియాలోనూ కొనుక్కోవడం చాలా బెటరు. ఇంతకన్నా మంచివి కూడా మన ఇండియాలో కూడా అమ్ముతున్నారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కొనేసేసి ఇక్కడి నుంచే పంపుతూ ఉంటారు. అట్లా చేయడం మనకే నష్టం అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది దాని గురించి. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్. చూసారా ఎంత వెరైటీగా ఉన్నాయో. ఎలాంటి ప్లేసులకి వస్తారండి వాళ్ళు కోయిటీలు అయితేని, ఎలాంటి ప్లేసులకి వచ్చి వాళ్ళ పిల్లలకి కావాల్సినవి, వాళ్ళకి కావాల్సినవి అంతా కూడా ఎక్కువ శాతం షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం అన్నట. కోయిటీస్కి షాపింగ్ చేయడం అన్నా, పార్లర్కి వెళ్ళడం అన్నా చాలా ఇష్టం. బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఉన్న వ్యక్తులకి. చాలా అంటే చాలా ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. ఇవన్నీ చిన్నపిల్లల బ్యాగులండి. ఒక 7-8 సంవత్సరాల పిల్లలకైతే సరిపోతాయి ఆ బ్యాగులు. ఇది వచ్చేసి బట్టల సెక్షన్ అనమాట. ఇక్కడ కూడా డ్రెస్సులు చాలా కాస్ట్లీ ఉన్నాయి. బుల్లి డ్రెస్సులు ఒక 1 ఇయర్ పాపలకి అట్లా అయితే సరిపోతాయి అన్నమాట. 1 ఇయర్ 2 ఇయర్స్ ఏ కేటగిరీకి ఆ కేటగిరీయే ఉంది ఇక్కడ. చిన్నవాళ్ళకి చిన్నవి, పెద్దవాళ్ళకి పెద్దవి అట్లా ఉన్నాయన్నమాట. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి.
బుల్లి బుల్లి డ్రెస్లో. వీడియో లెంత్ బాగా వచ్చేసింది చూసారా. ఇది వచ్చేసి పైన అనమాట దీనికి అంతా కూడాను. మేము ఇంక ఇదంతా తిరిగేసి వీడియో తీసుకుని ఇంకా పక్కన ఇక్కడ పైన తీస్తున్నాను కదా వీడియో, కింద కూడా కాఫీలు కట్ట తాగేది హోటల్ టైప్లో ఉంది. ఈ పైన కూడా ఉందండి. ఇంకా ఈ పైన కూర్చొని మేము ఇక్కడే తిని తాయితీగా అప్పుడు మేము ఇంటికి వెళ్ళామండి. సరేనా ఫ్రెండ్స్, అయిపోయింది వీడియో అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.